అంటే లాస్ట్ టైం అంటే వంగగీత గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు చూసామంటే ప్రతిదానికి ఆమె టెక్నికల్ గా ఆన్సర్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చూస్తే అక్కడ అంతా హవా అక్కడ అదే ఉన్నట్టు అది కూడా మనకు కనిపిస్తోంది. అయితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం 2 కాన్స్టిట్యున్సీస్ లో ఆయన కంటెస్ట్ చేశారు, గాజువాక, భీమవరం. ఇప్పుడు ఓన్లీ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎందుకు అంటే దీని మీద ఏం చెప్పుకోవచ్చు అంటే దీని ముందు అంటే ఒకటి ఏంటంటే ఆయన ఒక సలహా ఇచ్చారు ఆయనకు, అర్బన్ కాన్స్టిట్యున్సీస్ కు వెళ్ళకండి పవన్ కళ్యాణ్, మీరు భీమవరం, గాజువాక 2 అర్బన్ కాన్స్టిట్యున్సీస్ కు వెళ్లారు, పూర్తిగా అర్బన్ ఓరియంటెడ్ కాన్స్టిట్యున్సీస్. అక్కడ ప్రజల ఆస్పిరేషన్స్ వేరే ఉంటాయి. చంద్రబాబు నాయుడు కుప్పం పూర్తిగా గ్రామీణ ప్రాంతం, పులివెందుల గ్రామీణ ప్రాంతం. అక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఇటువంటి ఫిల్మ్ స్టార్స్ గానీ టైం ఎక్కువ కేటాయించకుండా వాళ్ళకి అడ్జేస్తారు, కాబట్టి అది వెళ్ళండి అని సలహా ఇచ్చారు. ప్లస్ కాపు పాపులేషన్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉండాలి. సో పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ 2009లో 18 సీట్లు గెలిస్తే దానిలో పిఠాపురం కూడా ఉంది. సో అటువంటి కాన్స్టిట్యున్సీని స్పెషల్ గా పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారు. తూర్పు గోదావరిలో ఈస్ట్ గోదావరిలో వేవ్ ఉంది, కూటమి వేవ్ ఉంది. సో లాస్ట్ టైం లాగా ఆయన అఫోర్డ్ చేయకూడదు, ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ, ఎందుకంటే పోయినసారి 2 కాన్స్టిట్యున్సీస్ లో ఓడిపోయారు. నిజానికి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, నేను హవాలో గెలిచిపోతానని అనుకున్నారు. ఇదే విషయం చిరంజీవి కూడా జరిగింది. చిరంజీవి కూడా 2009లో తిరుపతిలో గెలిచారు, అక్కడ పాలకొల్లులో ఓడిపోయారు. ప్రచారానికి వెళ్ళలేదు. బంగారు ఉషారాని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది 2009లో. మళ్ళీ 14లో ఏమైందో ఎవరికి తెలియదు. బట్ చిరంజీవి సంబంధించి అక్కడ చిరంజీవి వస్తే యాక్సెసిబుల్ ఉండరేమో, అవైలబుల్ ఉండరేమో, ఇట్లా అటువంటి చర్చ జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంత కాన్స్టిట్యున్సీ ఎంచుకోవాలి అని ఆయన మిత్రులు వాళ్ళంతా సలహా ఇచ్చి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కూడా సర్వే చేసి ఆ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్నారు. వర్మ కూడా ఉన్నారు మనతో పాటు, వర్మ గారు ఉన్నారు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్, కూటమి ఇన్ఛార్జ్ కూడా. వర్మ గారు ఏం చెప్తారు? మీరు సీట్ సాక్రిఫైస్ చేశారు. మొదట్లో పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ చేసినప్పుడు అంతా వర్మ కోఆపరేట్ చేస్తారా లేదా, ఆయనకు లాస్ట్ టైమే కొంత నేరోగా ఓడిపోయారు అన్న టాక్స్ వినిపించాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఎట్లా ఉంది పిఠాపురం? రాష్ట్రం అంతటా కూడా ఎదురు చూస్తుంది. ఎంత మెజారిటీ అనుకుంటారు పవన్ కళ్యాణ్? మీ ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గారికి టోటల్ గా 150,000 ఓట్లు వస్తాయి. 150,000. ఓకే, 150,000 అంటే పోలైనవి 2,04,000 సార్, అంతేనా? వాట్ ఎవర్ ఇట్ మే బి, పోలైంది పక్క తీస్తే ఆయనకి నా అసెస్మెంట్, గ్రౌండ్ లో నేను తిరిగిన అసెస్మెంట్ 150,000 ఓట్లు వస్తాయి. ఓకే, సో అంటే దాదాపు 150,000 అంటే 90,000 నుంచి 1,00,000 మెజారిటీ దాకా రావచ్చు. సో ఒకవేళ వస్తే నాకు తెలిసి రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ అవుతుందేమో. 5,000 10,000 అటు ఇటు అయినా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చేది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఫ్రమ్ పిఠాపురం. మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్. అంటే పులివెందుల తర్వాత కుప్పం, సరే కుప్పం అంటే చాలా టైట్ గా జరిగింది అంటారు. పులివెందుల జగన్ కంటే ఎక్కువ మెజారిటీ అని చెప్తున్నారా? అవునండి, జగన్ తో సమానంగా నాకు రాలేదా 2014లో? 2014 ఎంత వచ్చింది మీకు మెజారిటీ? 50,000 చిల్లర వచ్చింది. 50,000 వచ్చింది. ఓకే, జగన్ తో సమానంగా వచ్చింది. ఓకే, ఎందుకు 2018లో వాట్ వెంట్ రాంగ్ వర్మ గారు? నాదండి, మీది. యాక్చువల్ గా ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి మోసపూరిత హామీలు. ఆ ట్రాప్ లో జనం పడ్డారు. నాది జనసేనది కలిస్తే 29,000 మెజార్టీ నాదే. అప్పుడు జనసేన సెపరేట్ గా పోటీ చేయడం ఒక ఇబ్బంది. అదండి సంగతి. జనసేన కూడా అప్పుడు 28,000 ఓట్లు వచ్చాయి. 28,000 మీరేమో 14,000తో ఓడిపోయారు. 14,115. ఒకవేళ జనసేన కలిసి పోటీ చేస్తే ఈజీగా మీరు గెలిచేవాళ్ళు, అంతే కదా? అవునండి. ఓకే. సో నేను పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చినప్పుడు మీరు ఆయన ఇంట్లోనే ఉన్నారు, 3rd floor లో 4th floor లో. సో ఓవరాల్ గా మొత్తం మీరు వెన్నంటి ఉన్నారు. ఇన్ఛార్జ్ జనరల్ గా టికెట్ రాకుంటే అసంతృప్తి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకసారి సెటిల్ అయిపోతే మనకు మళ్ళీ భవిష్యత్తు ఉండదు అని, ఒకవేళ బయటికి సపోర్ట్ చేస్తానని అనౌన్స్ చేసినా వెనుక నుంచి వెనుపోటు పడేవాళ్ళు ఇటువంటివి ఉంటాయి. బట్ మీ మీద అటువంటి రిమార్క్ రాలేదు. నేను క్షత్రియుడినండి. ఒకసారి మాట కమిట్మెంట్ అవుతే దానికి వెనకడుగైంది. 2
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ హానర్ చేయవలసిన బాధ్యత కూటమిలో పార్టీలు ఉంది. ఓకే. కానీ సమస్య మా చంద్రబాబు నాయుడు గారికి మాకు మా కుటుంబ సమస్య. ఓకే. అది చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈ పార్టీలో నువ్వు బాధ్యత తీసుకోవాలి, త్యాగం చేయాలని అడిగారు. ఓకే. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం గ్రహించి నేను కూడా ఇందులో భాగం ఉండి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆయనకి కూడా మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారం నేను పనిచేశాను. ఓకే. సో ఇవాళ మన వార్తలు కూడా చూసాం రెహానా, వర్మ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు, చాలా అవుట్ రైట్ గా నా గురించి పనిచేశారని హార్ట్ఫుల్ గా. ఏమన్నారు సార్ ఎగ్జాక్ట్లీ? అంటే మీకు ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో లేదా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిన తర్వాత మీకు చెప్పిన మాటలేంటి? ఆయన బహిరంగంగా వర్మ గారు బాధ్యత మీకు అప్పచెప్తున్నాను అన్నారు. ఓకే. ఆ బాధ్యతను నేను భుజాల మీద వేసుకుని నేను పనిచేశాను. ఓకే. సో అంటే ఆయన నాకు రెట్టింపు గౌరవం ఇచ్చారు నాకు పనిచేయడంలో. ఓకే. ఓకే. సో ఫస్ట్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అన్న తర్వాత మీరు మీ అంచర్లతో సమావేశమైనప్పుడు అన్ని టీవీ ఛానల్స్ కూడా చాలా హైప్ ఇచ్చాయి, దాని గురించి మీరు కవరేజ్ చేశారు. అప్పుడు ఏమనిపించింది అంటే మీరు టికెట్ మీరు అన్నట్టు 2014లో మీకు ఆల్మోస్ట్ జగన్ కు వచ్చినంత మెజారిటీ వచ్చింది, సరే 18లో ఓడిపోయారు. ఇప్పుడు మొన్న టికెట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా అన్నప్పుడు ఇనీషియల్ గా ఫస్ట్ 2-3 డేస్ ఏమనిపించింది మీకు? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వంగా గీత గారి లాగా 5 సంవత్సరాలకు ఒకసారి రాలేదు కదా. నేను కంటిన్యూటీగా ప్రజల్లో ఉన్నాను, ప్రజా సమస్యలో ఉన్నాను, ఇక్కడ లోకల్ వ్యక్తిని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను నేను. చేత కొంత కష్టపడ్డాం కాబట్టి ఇబ్బంది ఉంటుంది. ఈ ఇవ్వవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు నాకు కూలంకషంగా చెప్పిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి చేయవలసిన బాధ్యత కూటమి పద్ధతిగా ఉందని గ్రహించి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాట శిరసావించి నేను పనిచేస్తాను. ఓకే. ఓకే. సో అంటే దాన్ని 2-3 డేస్ తర్వాత డైజెస్ట్ చేసుకున్నారు. ఓకే. 2-3 డేస్ గ్యాప్ కూడా లేదండి. సార్ దగ్గర సాటర్డే మాట్లాడాం, సాయంత్రం రాత్రి 11ంటికి వచ్చాం, సండే మార్నింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి వర్క్ లో ఉన్నాం. ఓకే. సో అంత అవుట్ రైట్ గా పనిచేశారు? పనిచేస్తాం. నేను మా టీము మొత్తం 100% ఓటు ట్రాన్స్ఫర్ చేశాం. 100% ఓటు ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్ చేశాం. సో మరి ఇప్పుడు ఇంతకుముందే వంగా గీత గారు మాట్లాడారు మన జీ తెలుగుతో. ఆమె ఏమంటారంటే నాకు 1,25,000 ఓట్లు వస్తాయంటారు, మీరేమో మీకు 1,50,000 ఓట్లు అంటున్నారు. కానీ పోలైన ఓట్లు అక్కడ 2,08,000, 2,07,000, 2,08,000. 2,07,000. సో ఇద్దరు కాన్ఫిడెన్స్ అట్లే ఉంది. ఆవిడది కాన్ఫిడెన్స్ కాదండి, ఆవిడ ఆల్రెడీ ఓడిపోతుందని ఆవిడకి తెలుసు. ఆ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ రోజుని ఓకే ఆవిడ చేసిన నటన, అంటే మాకు అక్కయ్య అవుతారు గీతక్క గారు, ఆవిడ చేసిన నటన 2 రకాలు ఉంటాయి సార్. బాధ వేరు, ఏడుపు వేరు. ఏడుపు అన్నది టెంపరీగా వస్తుంది. బాధ అన్నది ఎంతో కష్టపడి ప్రజలతో ఉండి నిరంతరం మమేకమైనప్పుడు అన్యాయం జరుగుతుందన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు బాధ గుండెల్లోంచి వస్తుంది. గీత గారికి వచ్చింది బాధ కాదు, ఏడుపు. అది టెంపరీ బెనిఫిట్ కోసం బాధపడిన ఏడుపు. బాధ అన్నది పర్మనెంట్ గా వర్క్ చేసిన వాడికి ఉంటుంది. ఆవిడ అక్కడ కొన్ని విషయాలు మాట్లాడింది. ఆవిడ నిరంతరం ప్రజల్లో ఉన్నానని. నేను ఆవిడ కూడా ఫోన్ ఎంత ఉండొచ్చు, అక్కయ్య గారు మీరు ఒకసారి చెప్పండి, వీలైతే మళ్ళీ ఫోన్ లో తీసుకుని 5 సంవత్సరాల్లో ఏదైనా 54 గ్రామాలు 50 వార్డులలో ఏ ఒక్క ప్రజా సమస్య మీదైనా ఆవిడ గెలిచిన తర్వాత వచ్చిందా అన్నది ప్రశ్న. ఆవిడ వచ్చుంటే నేను ఆవిడకి వెళ్ళి క్షమాపణలు అడుగుతాను. రెండవది, కరోనా వచ్చిన 3 సంవత్సరాలు ఆవిడ ఇంటి తలుపులు తాళాలు తీయలేదు. కరోనా సమయంలో ఈ 54 గ్రామాలు 50 వార్డుల్లో ఆవిడ వచ్చిందా ఒక్క గ్రామం చూపించమన్నది. నేను 170 పీపీ సూట్లు వేసుకుని తిరగడమే కాకుండా అసమర్థత ప్రభుత్వం శానిటేషన్ చేయకపోతే నేను స్వయంగా శానిటేషన్ చేశాను గ్రామాలంతా తిరిగి. 2, 2009లో పీఆర్పీ టైంలో నా మీద 1013 ఓట్లతో నగ్గిందండి ఆవిడ. నాకు అప్పుడు క్రాస్ ఓటింగ్ 24,000 పోయినాయి.
14 వరకు ఎమ్మెల్యే చేసింది. 14లో నేను ఎమ్మెల్యే చేశాను. 14 నుంచి 19 వరకు ఆవిడ పనిచేయాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఓకే, మరి ఎప్పుడన్నా వచ్చిందో అడగండి. ఓకే, బట్ ఆమె అంటున్నారు పవన్ కళ్యాణ్ కంటే నేను యాక్సెసిబుల్, అందుకని జనం నా వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ వస్తారు పోతారు, బట్ నేను అక్కడే ఉంటాను కదా, అక్కడనే కట్టుబడి ఉంటాను, అక్కడే జడ్పీటీసీ గెలిచాను, తర్వాత అక్కడే. జడ్పీటీసీ ఇక్కడ కాదండి, మంచి పాయింట్ వేశారు. వాళ్ళ ఊర్లో జడ్పీటీసీ గెలిచింది, ఆవిడ ఊరు ఇక్కడ కాదు కదా. బట్ ఇంకొకటి లాస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు, కాకినాడ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే 7 సెగ్మెంట్లు కదా, ఒక పిఠాపురం ఒకటే కాదు కదా, అన్ని చోట్ల కాదు. కరెక్టే, మిగతా చోట్ల అందుబాటులో ఉండొచ్చు కదా. మిగిలిన చోట నాకు అన్నశ్రీ సబ్జెక్ట్ అండి. ఒక్క పిఠాపురానికి ఒక్క రోజన్నా ఒక్క గ్రామంలో ఉన్నారా సవాల్ ఇది. ఓకే, ఓపెన్ సవాల్ నేను. ఓకే, రాలేదే. ఒకసారి మీకు సంవత్సరానికి 7-8 కోట్లు 10 కోట్లు వస్తుంది ఎంపీ ఫండ్. ₹1 ఇచ్చారా ఏ గ్రామానికన్నా చెప్పమనండి. 19లో ఇచ్చారా, 20లో ఇచ్చారా, 21లో ఇచ్చారా, 22లో ఇచ్చారా, 23లో ఇచ్చారా, 24లో ఇచ్చారా చెప్పమనండి. ఓకే, నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసే ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ ఆరోపణ. ఓకే, ఓకే. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా 30 రోజుల ముందు వచ్చి ఇటువంటి అబద్దాలు ఆడుతూ నేను ఇక్కడ నేను ఇక్కడ చనిపోతాను, నన్ను చితి పెట్టండి. ఎవరు ఎక్కడ చనిపోతారు? నేను నా ఊళ్ళో చనిపోతే నా ఊళ్ళో, నా సొంత ఊళ్ళో నన్ను చితి పెడతారు. వారి సొంత ఊరు ఏదందో ఆ గ్రామస్తులు వాళ్ళ గౌరవం చేసుకుంటారు. అది సెంటిమెంటల్ గా మనం పెట్టేసి పవన్ కళ్యాణ్ ఓడిందాను అనుకోవడం కాదు కదా. ఇక్కడ 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేశారు ఈవిడి. ఒకటి పురుషోత్తపట్నం ఆపేయడం వల్ల 400 కోట్ల నష్టం వచ్చింది ఈ 5 సంవత్సరాల్లో రైతులకి. నీరు లేదు, ఎండిపోయినా కనపడదు, ఈవిడ మునిగిపోయినా కనపడదు. ఏలే రాజనీకరణ జరిగి ప్రాజెక్ట్ ఆపేశారు, 2 నేను తెచ్చినాయి. ఈవిడ మళ్ళీ అడిగింది జగన్ గారు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఉన్నారు. ఇప్పుడు దిక్కు మొక్కు లేదు. ఈవిడ వలన నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి ఎప్పుడు కూడా ఎంపీగా ఉండగా ఏమీ చేయలేదు. అది ఎక్కడో ఈఎస్ఐ హాస్పిటల్ కట్టానంటే మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది. అది మొన్న ఎక్కడో కాకినాడలో కడితే ఈఎస్ఐ హాస్పిటల్ ఎవరు ఉంటారండి? ఇవాళ కంపెనీలే లేవు ఈ ప్రభుత్వంలో. ఏది ఏమైనా ఆవిడ ప్రజల యొక్క సమస్యలకి ప్రజలతో సంబంధాలు దూరంగా ఉంది ఆవిడ. ఆవిడ కాకినాడ నుంచి రావాలి. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంట్లో టీ పెట్టి గ్లాస్ తో టీ ఇస్తారు మాకు పవన్ కళ్యాణ్ ఇంట్లో. వంగగీత గారిని ఒక టీ ఇవ్వమనండి పిఠాపురాన్ని, వాళ్ళ ఇల్లు ఉందమ్మా. నాకు దంతుమూరులో ఇల్లు ఉంది మా ఊళ్ళో. నేను అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను పిఠాపురాన్ని. ఇంట్లో ఒక కిచెన్ లో టీ పంపించమనండి. జగన్ లాస్ట్ డే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు పిఠాపురం ప్రజలకి, డిప్యూటీ సీఎం చేస్తాను వంగా గీతాను గెలిస్తే. అది ఇంపాక్ట్ చూపించలేదా ఈ ఎలక్షన్ లో? అది గేమ్ చేంజర్ కాదంటారా? మీరు ఒకరోజు ఇంత తెలివైన జర్నలిస్ట్ అయ్యండి, అసలు సీఎం అవుతే కదా ఇక్కడ డిప్యూటీ సీఎం అవడానికి. నేను సీఎం అవనప్పుడు ఎన్ని హామీలన్నా ఇస్తాను. ఓకే, అంటే జగన్ సీఎం గాను అని పిఠాపురం ప్రజలు కూడా అనుకున్నారు కాడు అని, అంతేనా? అనుకోవడం డిసైడ్ అవుతా. ఓకే, అర్థమైపోతుంది కదా అక్కడ సీన్ అనుకోవడం ఏంటి. ఆవిడ ఏడుస్తా ఉంది, ఈయన నవ్వుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకులే చాలించి ఏడు పని. మళ్ళీ ఆ ఏడిసి ఆమెను చుట్టూ తిప్పాడు అలాగా. అంటే ఎంత అభద్రతా భావంలో ఉన్నారన్నది తెలుసుకోవాలి. ఓకే, ఈవిడ నిజంగా ఏంటంటే అండి తక్కుటమారి అతి తెలివితేటలు. ఈ నియోజకవర్గానికి ఎక్కడా రాలేదు. నేను వచ్చాను, నాకు యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంది కోనసీమ నుంచి. ఇప్పుడు కొత్త రోడ్డు వేశారు కాబట్టి 1 గంటలో రాగలదు ఆవిడ పిఠాపురానికి. నేను ఎవరికన్నా ఎక్కడికి వచ్చింది? కరోనా 3 సంవత్సరాలు ఉంటే దిక్కు మొక్కు లేదు. ఈవిడే రాలేదు, దొరబాబు రాలేదు, ఇద్దరు రాలేదు. నేనేమంటానంటే ప్రజలతో ఉన్నప్పుడు ప్రజలే పిలుస్తారు. మొన్న నేనున్నాను, నాకు టికెట్ రావట్లేదండి, ప్రజలు ఎందుకు తిరగబడ్డారు? అదే ప్రజలు మరి మనం చేయడం పొరపాటు. ఇలాగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు గౌరవించాలి మనం. చంద్రబాబు గారి నిర్ణయం చంద్రబాబు గారిది అన్నప్పుడు అదే ప్రజలు చెప్పింది అన్నారు. అది ప్రజలతో దూరంగా ఉంది ఆవిడ. 100% ఓడిపోవడం ఖాయం. నేను ఒకటి అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మద్యం పంచారా? ఒక సీసా చూపించమనండి. వీళ్ళు పంచారా? వైసీపీ 2 కోట్ల మద్యం దొరికితే పిఠాపురాన్ని వంగగీత గారి దగ్గర 2 కోట్ల మద్యం దొరికింది. 2 కోట్ల రూపాయలు విలువైన మద్యం దొరికింది. ఓకే, మీరు సరే మద్యం పక్కన పెట్టండి, డబ్బులు పంచలేదా ఓటుకింత అని? మేము పంచలేదు. వాళ్ళు పంచారు. పవన్ కళ్యాణ్ గారి డబ్బు ఎక్కడ ఉందండి పంచడానికి? ఆ ఉన్న డబ్బా ఆయన ఏం చేశాడు? కౌలు రైతులకు ఇచ్చేసాడు.
ఆ సినిమా డబ్బు మళ్ళీ సినిమా తెస్తే గానీ డబ్బు రాదు. సినిమాకి 100 కోట్లు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు. ఏమో ఎంత తీసుకుంటారో నాకు తెలియదు కానండి. 60-70 కోట్లు రైతులకు ఇచ్చాడు, కౌలు రైతులకి. అది వాస్తవం. మళ్ళీ ఒక సినిమా చేయాలంటే 2 ఏళ్లు పడుతుంది. ఓకే, 2 ఏళ్లు 100 కోట్లు తీసుకున్నప్పుడు 2 ఏళ్ళు యాక్షన్ చేయకుండా ఎందుకు కూర్చుంటారు ప్రొడ్యూసర్లా? ఓకే, సో మళ్ళీ ఆ సంపాదన మళ్ళీ ప్రజలు పెట్టాలి. అటువైపు వైసీపీ ఎంత మంచిది, ఓటుకు 500 1000? వాళ్ళు ఒకలా కాదండి. వైసీపీలో పోటీ చేసిన వాళ్ళు రేపు కోటీశ్వర్లు అవుతారు. చూడండి, కొత్త కార్లు వస్తాయి, కొత్త బంగ్లాలు కొనుక్కుంటారు. నాయకులు వాళ్ళు అందరూ డబ్బు మామూలు డబ్బు కాదండి, అది మొత్తం ఈ లిక్కర్ డబ్బు అంతా కూడా లారీల మీద దించేశారు. ఓకే, ఎవడు అడిగితే ఆడికి డబ్బు, ఎవడు అడిగితే ఆడికి డబ్బు. ఆ డబ్బులు ప్రింటింగ్ డబ్బులో తెలియదు, మరి రిజర్వ్ బ్యాంక్ డబ్బులో తెలియదు. డబ్బు అయితే విపరీతంగా జల్లేశారు, మంది అయితే ముక్కుల దాకా తాగించేశారు. అది పరిస్థితి. 2 కోట్లు మందు దొరికినా సరే వాళ్ళు ఇంకా 3-4 కోట్లు మందు తాగించారు. ఓకే, ఒక్క పిఠాపురంలో ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది వైసీపీ మొత్తం కాన్స్టిట్యున్సీలో? దగ్గర 150 కోట్లు ఖర్చు పెట్టి ఉంటుంది. ఒక్క పిఠాపురంలో 150 కోట్లు. 100% డౌట్ లేదు. తినేసింది, వీళ్ళు కొట్టేసింది, అక్కడ ఇచ్చింది, మందుది, ఇది అది కలిసి 100 క్రాస్ అయిపోయి మోర్ దాన్ 100 crores. సో ఇప్పుడు 2 లక్షల ఓట్లు ఉంటే ఒక్క పిఠాపురం ఓటర్ మీద సగటున 7,500 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. ఖర్చు పెట్టారు. దాంతోపాటు వీళ్ళు కమిషన్లు ఉంటాయి కదా, వీళ్ళు లాగేసింది కొంత ఉంటుంది, 50% అందులో. ఓకే, నేను అదే చెప్తున్నాను కదా, ఎలక్షన్ అయిన కొత్త కార్లు ఉంటాయి, కొత్త బంగ్లాలు ఉంటాయి. అంటే వైసీపీ లీడర్లు అక్కడ లోకల్ వాళ్ళంతా బాగా లాభపడ్డారంటారు. అందరు గీత గారితో సహా. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి బాధపడాలి కానీ గవర్నమెంట్ పోయిందని వీళ్ళు ఎవరో బాధపడతారు. అదే. సో మీరైతే ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వస్తుందంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే వ్యక్తి. 2009 నుంచి 10 సంవత్సరాలు ఎక్కడ పదవి కోసం కాకుండా ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఆయన వచ్చాడు. ఈవేళ ఓటు చేయకూడదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూటమిగా బీజేపీతో కలిశారు. ఆయన యొక్క పిలుపు మేరకు మా దగ్గర జనసేన పోటీ ఇచ్చిన సీట్ల దగ్గర టీడీపీ ఓటంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ముఖ్యంగా పిఠాపురంలో 199% ట్రాన్స్ఫర్ అయింది. అని చేత ఎట్టి పరిస్థితుల్లోని 1,50,000 ఓట్లు వస్తాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఆయనకు వస్తుంది. ఆవిడ చెప్పినవి అన్ని కూడా కథలు ఏమీ లేవు. ఓకే, ఎస్ వర్మ గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్. పథకాలు గెలిపిస్తాయి అని చెప్పే వైసీపీ నేతలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఏమనుకోనంటే మీరు ఎంతమంది అమ్మా అప్ సైడ్? నేను ఒక్కదానండి. సరే, మీకు ఒక అన్నగారు ఉన్నారనుకోండి. మీ అమ్మగారు చిన్నప్పుడు కూర్చుంటారు ఇంట్లో. 2 పిల్లలు మీరు చిన్న వయసులో అమ్మ ఒళ్ళు ఆడుకుంటారా, ఆడుకోరా? ఆడుకుంటారు. నేను కూడా మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు, నేను ఆడుకునే వాళ్ళం. ఒక్కోసారి ఆడిని నేను దూసేవాడిని, నన్ను ఆడి దూసేవాడు. మరి ఇక్కడ ఒక్కడిని ఆడుకోమంటున్నాడు కదా అమ్మ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి. సో పథకాల్లో కూడా వేరియేషన్ చూపిస్తున్నారని అమ్మ ఒడిలో ఒక కొడుకుని చదివించు, ఆ కొడుకునే ఒళ్ళో పెట్టుకో. 2వ కొడుకు ఇంట్లో పని చెప్పు, చేలో పని చెప్పు, బజార్లో పని చెప్పు. మరి చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి అంటే, తల్లికి వందనం అంటే, అమ్మ ఒడి అంటే ఎంతమంది పిల్లలున్నా ఒళ్ళోనే ఉండాలి. 15,000 ఇస్తున్నాడు కదా. ఓకే, పథకాల్లో కూడా పార్షియాలిటీ చూపిస్తున్నారు అని చెప్తున్నారు. సమయం ఉందంటే ఇంకోటి చెప్తాను, రాష్ట్రం అంతా అర్థం అవుతుంది. ఒకే పథకం. చెప్పండి. ఒక గ్రామంలో 10,000 ఆటోకి ఇచ్చారు, అన్ని చోట్ల ఇచ్చారు. భారీ చీర కొనిపెట్టమంది. నేను పిఠాపురం కాదు కాకినాడలో కొంటాను, అచ్చింపేట జంక్షన్కి వెళ్ళాను. కాకి షర్ట్ లేదు నీకని చెప్పి 2,000 రాశాడు. మళ్ళీ ఎదరికి భానుగుడి జంక్షన్కి వెళ్ళాడు, లైట్లకి బ్లాక్ కలర్ లేదని చెప్పి ఇంకో 2,000 రాశాడు. ఆడికి కోపం వచ్చి ఇంక చీర కొట్టడం ఎందుకని చెప్పి జగన్ దొంగ మందులో 2 బాటిల్ మందు తాగి ఇంటికి బయలుదేరాడు. మళ్ళీ మధ్యన పోలీసులు ఆపి ఇది మీటర్ పెట్టి చూస్తే 1,400 వచ్చింది. దానికి 12,000 కట్టమన్నాడు. ఇలాగ పొద్దుటిచ్చాడు, సాయంత్రానికి ఇలా దోశ తినేస్తుంటే ఇంకా పథకాలు ఏంటండి? ఏ పథకమైనా అంతే. ఏది ఇచ్చినా కరెంట్ బిల్లు వాయించేస్తున్నారు. ఎక్కడ ఎస్సీ పేటలో ఎక్కడ కరెంట్లు లేవు. 1వ తారీఖు తీయవలసిన రీడింగ్ 15వ తారీఖున తీసుకొచ్చి నువ్వు ఆ లైన్ దాటావు అని చేత నీకు పెన్షన్ పోయింది అంటున్నారు. అని చేత ఈ పథకాలు ఏవి పనిచేయవమ్మా, పథకాలన్నీ ఏవి పనిచేయవు. ఒకవైపు సంపాదన ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి ఉండాలి, రెండో వైపు సంక్షేమం ఉండాలి. ఆ 2 చంద్రబాబు ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఓటింగ్ గురించి ప్లాన్ చేశారు కానీ సక్సెస్ అవ్వాలి. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ వర్మ గారు. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. మీరైతే
మొత్తానికి రెండు రాష్ట్రాలు అందరి దృష్టి ఆకర్షించారు వర్మ సంబంధించి పవన్ కళ్యాణ్ కు అవుట్ రైట్ గా పనిచేయడం ద్వారా. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి. తక్కువ ప్రయాణంలో నేను చాలా ఆయన యొక్క నడిచే విధానం, మాట్లాడే విధానం, ఆయన యొక్క ఆలోచనలు అన్ని కూడా నేను ఆకర్షితునయ్యాను. మా చంద్రబాబు నాయుడు గారి లాగా ఎక్కడికక్కడ ఆయన కూడా కార్యకర్తలు గాని చేసిన వాళ్ళు గాని గౌరవించడం అన్ని పద్ధతిగా చేత అటువంటి వ్యక్తిని గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. అమర్ గారు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.